హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే అందరికీ స్వాగతం. ఈరోజు అయితే మాకు చాలా రోజులు అసలు బిజినెస్ దొరకట్లేదు గైస్. మాకు సరిగ్గా తిండికో దొరకట్లేదు. దానివల్ల ఇంకా మా తమ్ముడు నేను బిజినెస్ గురించి కేట్టుకుంటున్నాను గైస్ చాలా రోజుల నుంచి. మరి ఇంకా చూడాలి. బిజినెస్ దొరకపోవడం వల్ల ఇంకా కార్లు అమ్మేసి ఆర్డర్ చేసిన కార్స్ అన్నీ అమ్మేయాల్సి వస్తుంది. దానివల్ల తిండి వస్తుంది మాకు. మరి భవిష్యత్తు ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఊహించుకుంటుంది, చాలా బాధగా ఉంది గైస్. ఏం బిజినెస్ వస్తుంది దొరకట్లేదు గైస్. ఒక్క బిజినెస్ అయితే దొరుకుతుంది గైస్. ఒక్క బిజినెస్ దొరికినా చాలు, నేను జీవితాంతం దాంతో కొనసాగిస్తాను గైస్. కానీ నేను తిండి లేక అస్సలు బతకలేను గైస్. నా ప్రాణం అంటే నాకు ప్రాణం, నిజం చెప్పాలంటే అసలు చాలా నాకు నా ప్రాణాలు పోవడం అస్సలు ఇష్టం ఉన్నది, అస్సలు నచ్చదు. మా తమ్ముడు కూడా కొంచెం ఆకలితో మరి ఉంటున్నారు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. దేవుడి వల్ల మా దేవుడు నాకేమో బిజినెస్ ఇస్తారో లేదో అర్థం కావట్లేదు. అన్నా 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 ఉన్నారా? అబ్బా అబ్బా నా తిరిగిందబ్బా. అబ్బా మళ్ళీనా? అబ్బా ఎవరో పిలుస్తున్నారు. అన్నా మైకులు పంపించిండు మిమ్మల్ని. అమ్మ బాబాయ్ చదువుకున్నాను జస్ట్ మిస్. అన్నా ఈ మైకుల్ మామ వచ్చేసి మామ ఫోన్ చేసి చెప్పారు అంత విషయం. ఇక్కడ బిజినెస్ లేదు అని చెప్పారు కదా అన్న. అవునన్నా చెప్పాము. అయితే ఏంటి, మేము బిజినెస్ ఇస్తారా? అవునన్నా బిజినెస్ ఇస్తాం. అవునన్నా ఏది రండి ఇక్కడండి మాట్లాడుకుందాం. చెప్పనన్నా ఇది ఎలాంటి బిజినెస్ ఇవ్వబోతున్నాను నాకు. అన్న ఆ బిజినెస్ వచ్చేసి ఏమిటనుకున్నారు, మీరు స్టాల్ పెట్టాలి. అంటే చికెన్ బిర్యానీ, ఇంకా ఐస్ గోలా, చాయ్, ఇంకా పానీపూరి, అది స్టాల్స్ ఇస్తామాట. సో అన్న మాకు శాలరీ విషయం ఎంత? అన్న ఇక శాలరీ ఏమున్నావు మళ్ళీ ఏంటన్నా శాలరీ ఉన్నావా? మరి మేము చేసి వేస్ట్ బిజినెస్. ఇదిగోండి చెప్పింది విన్నాను పూర్తిగా. ఆ డబ్బులు కస్టమర్స్ ఆ డబ్బులు ఇస్తారు ఇక్కడ మీకు. ఆ డబ్బులు వచ్చేసి మీకే. ఏంటన్నా? అవునా, సరే అన్న జాబ్ చేస్తాం. అన్న మీకు చెప్పాలంటే మీకు కరెక్ట్ టైంకి బిజినెస్ తీసుకున్నట్టే. మీరు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందనుకో మీకు ₹1,00,000 వస్తాం, ప్లస్ ఇల్లు కూడా ఇస్తాం. సరేనా? సరే మీరు ₹1,00,000 ప్రాఫిట్ వస్తే మేమైతే ఇల్లు ఇచ్చేస్తాం, మళ్ళీ ఆ ₹1,00,000 డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తాం. ఇది బంపర్ ఆఫర్ అన్న, తొందరగా తీసుకోలేకపోతే అయిపోతుంది. ఈరోజు ఒక్కరోజు ఆఫర్, ఎవరు తీసుకోవట్లేదు. మీరైనా తీసుకోండి కనీసం. మీకు ఏదో జాబ్ దొరకట్లేదు చెప్పినాక ఇది తీసుకుంటారేమో అనుకుంటున్నాను. అవునన్నా అయితే తీసుకుంటా, పక్కా తీసుకుంటా. ఇల్లు నేను సొంతం చేసుకుంటాను, ఇంకా ₹1,00,000 నేను సొంతం చేసుకుంటాను. జాబ్ బిజినెస్ కూడా ఇంకా చేసుకుంటాను. సరే ఏం తమ్ముడు, ఇంకా నువ్వు ఒప్పుకుంటావా? సరే అన్నయ్య నేనైతే ఒప్పుకుంటాను. నేనైతే నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. నువ్వైతే కుకింగ్ చేయి, నేనైతే వడ్డించి ఇచ్చేస్తాను. ఏమంటావా అన్నయ్య? సరేనా తమ్ముడు? ఇంకా అన్న లొకేషన్ అయితే పెట్టే అన్న. సో లేచాక ఫస్ట్ హౌస్కి వెళ్ళిపోతాం. సరే అన్న, మీకు ఆల్ ద బెస్ట్. మీకు ప్రాఫిట్ వచ్చాక ఒక్కసారి ఈ నెంబర్ పంపించాను, ఆ నెంబర్ అయితే ఫోన్ చేసి చెప్పండి. ఆ నెంబర్ వచ్చేసి నాదే. సరే అన్న, మీకైతే ఫోన్ చేసి చెప్తాం. సో చాలా థ్యాంక్స్ అన్న, మీకు దేవుళ్ళు వచ్చి ఇచ్చారు. అయినా థ్యాంక్స్ మైకుల్ చెప్పాలన్న. ఇవి బంపర్ ఆఫర్తో ఇచ్చారు నాకు. మైకుల్కి అయితే చెప్పాలి. అర్థమైందన్న, మీకు చాలా థ్యాంక్స్. మైకుల్కి కూడా చెప్తాను. సరే అన్న, ఇక్కడ బైక్ వచ్చేసి ఉంది కదా, ఈ బైక్ కూడా మీకే ఫ్రీ. అవునన్నా? ఓ KTM బైక్ సూపర్ ఉంది. ఓకే అన్న, అయితే నేను ఒప్పుకుంటాను. సరే అన్న, బాయ్. సరే బాయ్ అన్న. సరే బాయ్. సో గైస్ నేర్చుగా ఫస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం. తమ్ముడు మరి నువ్వేమనుకున్నావు ఈ బిజినెస్ గురించి? అన్నయ్య నేనైతే పక్కా ఓకే. అర్థమైందా? ఇంకా లేచికొని ఫస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం పద అన్నయ్య. సరేరా తమ్ముడు, ఇంకా లేచాము ఫస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం గైస్. సో గైస్ మనం అయితే ఈ ఇంటికి వచ్చేసి
అయితే సూపర్ ఉంది. మా తమ్ముడు షాక్ అయినట్టున్నారు, అంతకి ఇలా ఉన్నారు. అదే ఏమైందా అన్నీ షాక్ అయ్యాను. ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడా, తర్వాత నేను ఇంటికొస్తాను సరేనా? సరేగా తమ్ముడు. సో గైస్ ఇల్లు అయితే లిటరలీ ఆసమ్ గైస్, ఆసమ్ అంటే ఆసమ్. హోమ్ టూర్ అయితే చూపిస్తాను మీకు ఇల్లుది. అబ్బా టైగర్ ఫోటో, ఐస్లాండ్, అబ్బా బాబా హిమాలయ లాగే ఉంది. హిమాలయ ఏంటో తెలియదు కానీ బాబా బెంగాల్ టైగర్ ఏమన్నా ఉందా బాబా. బెడ్, ఏసీ, ఫ్యాను, మళ్ళీ ఇదే ఫోటో వచ్చింది ఇంతకు. అదే సిస్టమ్ వచ్చేసింది డైరెక్ట్. అబ్బా టీవీ, కబోర్డ్స్ అన్నీ బెడ్కునే ఉంది. ఈవెన్ బెడ్ బలం మెత్తగా ఉంది గైస్. ఇందా చూసాను పైన, ఈ కిందనే ఎంత బాగుందంటే పైన ఎంత బాగుందో. అది ఏముందో చూసేద్దాం. అదే వారే వా 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 ఇక జిమ్ కూడా ఉంది గైస్. ఇంకా నేను ఏదో జిమ్ వెళ్తున్నాను కదా, ఇంకా డబ్బులు మాత్మాటికి జిమ్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా నాకు జిమ్మే అక్కర్లేదు గైస్. ఇంకా ఈజీగా ఇంకా ఇంట్లోనే జిమ్ ఉంది కాబట్టి ఇంకా జిమ్ అనేసి ఇంట్లోనే జిమ్ చేస్తాను. ఇది ఎక్స్ట్రా జిమ్ ఇయర్ బాబా ఏమన్నా ఉందా. ఇక రన్నింగ్ కూడా ఉంది. ఇది డంబెల్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ ఉంది గైస్. ఇంకా రోజు జిమ్ చేసుకోవచ్చు డబ్బులు లేకుండా, మనీ ఫ్రీ. సరే గైస్, ఇంకా మన స్టాల్ ఎక్కడ ఉందో చూసేద్దాం. అబ్బా అబ్బా నద్ది పలిగి, అబ్బా ఆగిపోయింది. సరే గైస్, ఇంకా చూసేద్దాం లేట్ చేయకుండా ఫస్ట్. సో గైస్, అన్న చెప్పినట్లాగే మన స్టాల్కి అయితే వచ్చేసాం. వచ్చే వెంటనే కస్టమర్స్ వచ్చేసారు గైస్. 2 girls 2 boys అయితే వచ్చేసారు. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాం. సో అన్న మీకేం కావాలి? అన్న నాకు వచ్చేసి ఒక ప్లేట్ బిర్యానీ, ఇంకొక ప్లేట్ పార్సిల్ అన్న. సరే అన్న, ఇదిగోండి ప్లేట్ మీకు ఇచ్చేసాం, పార్సిల్ మా తమ్ముడు ఇచ్చేసారు, తీసుకోండి. సరే అన్న. అమ్మయ్య తినేసా అన్న, థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ సూపర్ ఉందన్న. అయితే ప్రతిరోజు ఇక్కడ వచ్చి తింటాను, అంటే అప్పుడప్పుడు వచ్చి తింటాను. సరే అలాగే. సరే అన్న, సరే బాయ్ అన్న. సారీ అన్న, డబ్బులు ఎంత అన్న? డబ్బులు వచ్చేసి ఎంత అంటే 100 రూపీస్. సరే అన్న, ఫోన్పే చేస్తాను, చూసుకోండి. సరే అన్న, బాయ్. సో అక్క మీకేం కావాలి అక్క? నాకు వచ్చేసి ఒక ప్లేట్ పానీపూరి, ఇంకొక ప్లేట్ పార్సల్ అన్న. సరే అక్క. అయినా నేనేంటి అన్న పిలుస్తా. సారీ తమ్ముడు, పార్సల్ చేసే. సరే అక్క. తమ్ముడు పార్సల్ చేసిన ప్లేట్ అక్క, ప్లేట్ ఇచ్చేసాను, తీసుకొని తినే. తమ్ముడు నువ్వైతే ఫస్ట్గా వెళ్ళి పార్సల్ చేసే. సరే అన్నయ్య. అక్క ఇదిగో పార్సల్. థ్యాంక్ యూ తమ్ముడు. సరే బాయ్ అక్క. మీ పానీపూరి ఇంకా చాలా బాగుందన్న, మేము ప్రతిరోజు వచ్చి తింటాం. సరే ఎంత నా గన్ తీసుకున్నారు? అయిపోయిందా? ఇంకా లేదక్క, ఒత్తిందే తీసాను. అబ్బా నద్ది. ఓ ఏం కాలేకన్నా, ఏం కాలే. సరే బాయ్ కోయ్. అదే చెప్పా, సరేనా? బాయ్. సరే సార్. అక్క ఫోన్పే మర్చిపోయావా? ఎంత తమ్ముడు? సో ఎంతంటే 100 రూపీస్. ఇక పంపించేసాను, చూద్దాం. సరే అక్క, బాయ్. సో అక్క మీకు ఏం కావాలి? అన్న మాకు వచ్చేసి ఒక ఐస్ కోల్ కావాలి, దాంతోపాటు ఇంకొక ఐస్ కోల్ పార్సల్ అన్న. సరే అక్క. సరే చెల్లి, ఇస్తున్నా, తీసుకో చెల్లి. సరే అన్న, థ్యాంక్ యూ. పార్సల్ చేసాను. రే తమ్ముడు, పార్సల్ చేసేదా? సరే అన్నయ్య, చేసేస్తున్నా. ఇది అక్క తీసేసుకో. సరే తమ్ముడు. సరే బాయ్ అన్నయ్య. బాయ్ తమ్ముడు. మీ హై స్కూల్లో పని ఉంది, రోజు వస్తాంలే. సరేనా? సరే చెల్లి, మళ్ళీ రావాలి.
ఫోన్పే ఎంతన్నా 100 రూపీస్ పంపించేసాను అన్న, చూసుకో. సరే చెల్లి, బాయ్. సరే బాయ్ అన్నయ్య, బాయ్ చెల్లి. సో అన్న మీకు వచ్చేసి ఏం కావాలి అన్న? మాకు వచ్చేసి ఏం కావాలంటే ఒక చాయ్, ఇంకా ఇంకొక చాయ్, ఇంకొక గ్లాస్ చాయ్ పార్సల్. సరే అన్న, మీకు అయితే ఇస్తున్నాం. రే తమ్ముడు, అన్న ఫాస్ట్గా పార్సల్ ఇచ్చి ఇలాగ ఒక కప్ ఇచ్చేస్తాను. ఇదిగో అన్న, తీసుకో మీ గ్లాస్ కాఫీ. సూపర్ ఉంది మీ కాఫీ, భలే ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఏంటన్నా పైకి ఎక్కేస్తుంది డైరెక్ట్గా? ఏమో అన్న తెలియట్లేదు. అబ్బా, పాస్ ఇచ్చేసావు తమ్ముడు, వచ్చేసాను అన్నయ్య. అన్న మరి ఎంత డబ్బు, ఎంత ఇవ్వాలి? 100 అన్న. సరే పంపించేసాను, చూసుకో. థ్యాంక్ యూ అన్న. సరే థ్యాంక్ యూ తమ్ముడు, బాయ్, రోజు వస్తాం. సరే అన్న, బాయ్ బాయ్. సో గైస్ చూసారు కదా ఈరోజు అయితే బిజినెస్. అబ్బా ఫుల్ అలిసిపోయాం గైస్. సో గైస్ మిమ్మల్ని అయితే కొన్ని రోజులు అయ్యాక కలుసుకుంటాను. ఇంకా కొన్ని రోజులు అయ్యాక ఇంకా 1,00,000 రూపాయలు, ఇంకా దాంతోపాటు ఇల్లు. సో సో కొన్ని రోజుల దాకా మీ అందరికి సెలవు. ఇంకా బాయ్ బాయ్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను కొన్ని రోజులు అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజులు. ఇప్పుడైతే నా ఫైనల్ 1,00,000 రూపాయలు వచ్చింది గైస్. ఇప్పుడైతే ఫైనల్లీ ఇంకా ఇల్లు మన సొంతం అయిపోతుంది. ఇంకా అన్నకి ఫోన్ చేసేద్దాం ఫాస్ట్గా. హలో అన్న, చెప్పుదాము. 1,00,000 రూపాయలు వచ్చాయా? అవునన్న వచ్చింది. అయితే ఆ ఇల్లు నీకు సొంతం, ఇంకా డబ్బులు నీ సొంతం, ఆ బైక్ నీ సొంతం. ఫైనలీ ఇంకా ఇల్లు గెలిచేసుకున్నాను. థ్యాంక్ యూ అన్న, మీ పేరు జన్మలో మర్చిపోలేను. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. మీలాంటి వాళ్ళు సాధించేద్దాం మా బాధ్యత, అర్థమైందా? మీరు కరెక్ట్గా దేవుళ్ళు వచ్చి మాకు ఇలాంటి బిజినెస్ ఇచ్చేంత నమ్మలేకపోతున్నానన్న, తెలుసా? నేను నమ్మలేకపోతున్నాను నిజంగా. ఏదో ఒక తమ్ముడు, ఏదో సంతోషంగా ఉంది. ఇది ఇంత సంతోషం అన్న, సంతోషం కండి, బాధతో కాదు. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదన్న. బాయ్ అన్న. సరే బాయ్ తమ్ముడు. ఫైనల్ ఇల్లు అన్నీ గెలిచేసుకున్నాం గైస్. ఈ నా ఆనంద పాష్పాలు ఇవి. ఏ అన్నయ్య, మొత్తంగా అయితే ఫైనల్లీ మనం అయితే మన జాబ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం కదా అన్నయ్య? అవునా తమ్ముడు? ఇంకా ఫైనల్లీ అన్నయ్య ఈ ఇల్లు మన సొంతం. ఇప్పుడు మనకి 2 ఇల్లులు ఉన్నాయి. కానీ అన్నయ్య ఒక్కరోజు ఈ కొత్త ఇంటికల్లా, ఇంకో రోజు మన పాత ఇంట్లో ఉన్నాం, అర్థమైందా? సరేరా తమ్ముడు, ఇప్పుడు అర్థమైంది. సామాన్లన్నీ కావాలి, ట్రాన్స్ఫర్ చేస్తాం. సామాన్ అవసరం లేదు, ట్రాన్స్ఫర్ అవసరం లేదు. ఎస్ గైస్, ఫైనల్లీ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ మైకిల్కి అందరికి ఫోన్ చేసి చెప్తాను. మెయిన్ మైకిల్కి అయితే హాఫ్ డబ్బులు ఇస్తాను, 50 lakhs, ఒక 50,000 ఇస్తాను. ఎందుకంటే నాకు ఈ పని చేస్తారు కాబట్టి. సో మైకిల్ ఫోన్ చేయను ఫస్ట్. హలో మైకిల్. చెప్పు ఫ్రాంక్లిన్, ఇప్పుడు 1,00,000 రూపాయలు గెలుచుకున్నావా? కంగ్రాచులేషన్స్. అది చాలా థ్యాంక్స్ మైకిల్. నేను నీకు ఒక 50,000 పంపించాను చూడు. అయ్యో ఎందుకు అవి పంపించావు? నువ్వు ఉంచుకోవచ్చు కదా. అదే నువ్వు నాకు ఎంతో సాయం చేసావు. నాకు నేను ఎప్పుడు తీర్చుకోలేను. 1,00,000 రూపాయలు నా డబ్బులు మొత్తం పంపించిన, ఇంకా నేను తీర్చుకోలేను నిజంగా మైకిల్. అసలు మాకు అసలు ఇంకా నా ఫ్యూచర్ ఇంకా ఏమైపోతుందో అని భయపడ్డా అనుకున్నా, తెలుసా మైకిల్? నువ్వు బాధపడక, నేను ఉన్నంత వరకు నీకేమీ కాదు. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటికీ వీడిపో, అర్థమైందా? ఇది నా మీద నిజంగా ప్రామిస్, నా మీద నిజంగా. థ్యాంక్ యూ. నీ మీద ఎప్పుడు మర్చిపోలేను అస్సలు. అన్న నీదైతే అస్సలు మర్చిపోను అన్న. మీ మేలు
అయినా 50,000 పంపించేసిన చూసుకో. అయ్యో వద్దు మైకిల్, నీకే. సరే, నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సరే మైకిల్, రోజైతే మీకు అయితే పార్టీ ఇస్తాను. చికెన్ బిర్యానీ ఉంటుందా? అవును మైకిల్, మటన్ బిర్యానీ కూడా ఉంటుంది నీకోసం స్పెషల్గా. నీకు ఇష్టమైన అన్నీ నాకు తెలుసు, ఏమేమి ఇష్టమా అవన్నీ కదా రెడీ చేసి ఉంచాము. ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరం పిలువు, మనోని ఇంకా మీ ఓన్ని మా ఓన్ కూడా పిలుస్తాం. ఇంకా ఫుల్ దావత్తు, ఎంజాయ్, పండుగ ఇంకా కదా. అవును ఫ్రాంక్లిన్, ఇంకా సరే ఇదైతే నిన్ను కూడా ఎప్పుడు మర్చిపోలేదు. అయ్యో ఎందుకు అలా అన్నావు, నీకే సాయం చేయలేదు కదా. సరేరా, సరేరా, ఇలాగా రెస్ట్ తీసుకొని వచ్చేస్తాను. నువ్వైతే ఈరోజు అదగొత్తాక వంటలు. అవునా, నేనే వంటలు చేస్తాను, నా వంటల గురించి తెలిసిందే కదా. అయితే ఫుల్ కుమ్మేద్దామే, ఇంకేముంది. అవునా కుమ్మే, నీకే అన్నీ, అందరికీ. అది అర్థమైందా? నీకు స్పెషల్గా ఎక్కువ చేశాను, నువ్వు ఎక్కువ తింటావు కదా అని. సరేనా? సరే, చాలా థ్యాంక్స్. సరేరా, చాలా థ్యాంక్స్ నీకు కూడా. సరే బాయ్ బాయ్. సో మనమైతే ట్రెవర్కి గ్రూప్ కాల్ చేసేద్దాం. ట్రెవర్కి లెస్టర్కి. హలో ట్రెవర్ అండ్ లెస్టర్, నేనైతే ఈరోజు బిజినెస్లో ₹1,00,000 సొంతం చేసుకున్నాను. నేనైతే ఈరోజు పార్టీ పెట్టిపోతున్నాను. ఆ పార్టీలో మీరు కూడా జాయిన్ అవ్వండి, సరేనా? ఫ్రాంక్లిన్, అవునా, నమ్మలేకపోతున్నాను. ఎస్ ఎస్, ఈరోజు ఫుల్ ఎంజాయ్, పండుగ కదా. అవునురా. ఎస్, మొత్తానికి సాధించావు మై ఫ్రాంక్లిన్. నువ్వు సాధిస్తాను తెలుసు, అందుకే ఈ మీద చాలా నమ్మకంలో రోజు ప్రార్థన చేస్తాను నీకోసం. నువ్వు కూడా నా ఫ్రెండ్ తెలుసా, నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అని. ఫ్రాంక్లిన్, నేను ఇంకో ప్రేయర్ చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలుసా ఫ్రాంక్లిన్? అవునా? అవునా, నమ్మలేకపోతున్నాను. మీ అద్దరికి చాలా థ్యాంక్స్. సరే ఫ్రాంక్లిన్, మేమైతే ఫుల్ రెస్ట్ తీసుకొని వస్తాం. అవునా ఫ్రాంక్లిన్, ఫుల్ దావత్తు కదా. అవునా, ఫుల్ దావత్తు, రండి అందరు. సరే ఫ్రాంక్లిన్, అలా తప్పకుండా వస్తాం. పార్టీ అంటే నేను అస్సలు ఆగం. సరే బాయ్ దా. బాయ్ ఫ్రాంక్లిన్. సరే బాయ్ బాయ్ బాయ్. సో చూసారా గైస్, ఈ ఇల్లు కూడా మన సొంతమైంది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. సో మా ఫ్రెండ్స్ అంటే ఎంతోగా ప్రేయర్ చేశారు మా కోసం. సో విన్నావు కదా వాళ్ళు చెప్పిన మాట. అన్నయ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు ఉన్నారు తెలుసా. అవును, మన ఫ్రెండ్స్, మన ఫ్యాన్స్ కూడా, మన సబ్స్క్రైబర్స్ కూడా మంచోళ్ళే. ఎందుకంటే వాళ్ళతో ప్రేయర్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఇలా బిజినెస్ ఇప్పుడు ఇలా సక్సెస్ అయ్యాం. మనకు ప్రాఫిట్ కూడా వచ్చింది దానివల్ల. సరే అన్నయ్య, సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కల్లా, అంతవరకు బాయ్ బాయ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.